ఏంజల్ లాగా ఉంది చూడ్డానికి రష్యన్ పాప. అలాంటి పాప వచ్చి మనతో అట్లా చేస్తూ ఉంది అనమాట, మనతో సరసాలు ఆడుతూ ఉంది. హోర్స్ లివర్. అచ్చా, నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓడి అమ్మ, ఇదేంటి చేపలా? ఇంత పెద్ద చేప. జిమ్కి వెళ్ళి మీరు అనవసరంగా మేకల్ని కోడుల్ని చంపేసే బదులు ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ తింటే మీరు ఆరోగ్యానికి ఎంత మంచిది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. సెంట్రల్ ఏషియా యాత్రలో భాగంగా మనమైతే కజాకిస్తాన్లో అయితే ఉన్నాము. కజాకిస్తాన్ సెకండ్ క్యాపిటల్ అయిన అల్మాటీ దగ్గర అయితే ఉన్నాను. అల్మాటీ క్యాపిటల్ కాదు, అస్తానా క్యాపిటల్ అనమాట. ఎందుకురా వాయిస్ కొంచెం డల్గా ఉంది, ఫేస్ కొంచెం డల్గా ఉంది అని చెప్పి అడగచ్చు. లాస్ట్ నైట్ అయితే క్లబ్కి అయితే వెళ్ళాను. ఫుల్ బ్యాంగ్ అనమాట క్లబ్లో. పొద్దున్నే 3కి అయితే వచ్చినాను. ఇప్పుడు టైం చూసి అక్షరాలు చూడండి ఎంత అవుతుందో, 3 అవుతుంది. పొద్దున్నే 3 గంటలకు వచ్చి ఇప్పుడు 3 గంటలకు బయటకు అయితే వచ్చి రెడీ అయ్యి వెళ్ళి తిందామని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు ఈ అల్మాటీ సిటీలో మీరు ఏం చూడొచ్చు, ఎక్కడ తినచ్చు, ఏంటి కథ అని చెప్పేసి మొత్తం వీడియో అయితే చేసి చెప్తాను. వీడియో అయితే మామూలుగా ఉండదు, సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ అయితే వేసుకొని తక్షణమే వండర్ ప్రయాణం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. స్నో అయితే చూడండి ఎలా ఉందో, ఫుల్ కప్పేసింది అనమాట. అండ్ మంచి విషయం ఏమరా అంటే ఈరోజు సూర్యుడు వచ్చినాడు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది సూర్యుడు రాగానే చూడడానికి. మొత్తం మంచిగా చూడండి, ఫుల్ మంచి అనమాట. ఇదేందో బాటల్లో ఏదో పెట్టినారు, మరి ఏంటో మరి. పక్షుల కోసం పెట్టినారయ్యా ఫుడ్. ఇక్కడ చూడండి హోల్ గడి ఉంది, పక్షుల కోసం ఫుడ్ పెట్టినారంట, పక్షులు తినేదానికి. బాగుందయ్యా, చాలా మంచిగా ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అనమాట, మొత్తం అపార్ట్మెంట్స్ ఉంటుంది. బాబా మొత్తం నిండిపోయింది చూడండి మంచుతో, ఫుల్ మంచే. బాబాయ్ సూపర్ ఉంది అసలు మంచు చూడడానికి. ఫస్ట్ అయితే నాకైతే ఘోరమైన ఆకలి వేస్తూ ఉంది. సో వెళ్ళి ఏదైనా తినాలా. దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట, ఢిల్లీ దర్బార్ అని చెప్పేసి. ఆ రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళి ఫుడ్ తినేసి మిగతా విషయాలు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ నైట్ అయితే క్లబ్కి అయితే వెళ్ళానని చెప్పినా కదా. క్లబ్లో ఏమరంటే మన ఇండియన్, నేను ఒక్కడే ఇండియన్ అనమాట, ఎవ్వరు లేదు, అందరూ లోకల్ వాళ్ళే. హిడెన్ క్లబ్స్ అనమాట. ఇక్కడ మొత్తం సీక్రెట్గా ఉంటాయి క్లబ్బులు. ఎందుకంటే ఈ దేశంలో క్లబ్బులు అవన్నీ నడపడం కొద్దిగా ఇల్లీగల్. అయినా గవర్నమెంట్కి డబ్బులు అవన్నీ ఇచ్చి మేనేజ్ చేసి అయితే చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళంగానే అందరూ వచ్చేస్తున్నారు నా దగ్గరికి. విచిత్రమైన రూల్స్లు అయితే ఉన్నాయి. అదైతే మొత్తం మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను భారతీయుని కదా, నేను ఒక్కడే భారతీయుని. అందరూ లోకల్ ఉన్నారు, లోకల్ అమ్మాయిలు అందరూ ఉన్నారు. వచ్చి మీద పడిపోతున్నారు. చాలా మందికి భాష రాలేదు. లోపలైతే ఒక ఇద్దరు రష్యన్ పాపలు అయితే ప్యూర్ రష్యన్ అనమాట, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. ఆ పాప వస్తుంది, పాప మాట్లాడలేదు, ఇంగ్లీష్ మాట్లాడలేదు, కైనా మాట్లాడుతుంది. ఎందుకులేండి, మామూలుగా ఎంజాయ్ చేయలేదు రష్యన్ గుంటతో నేనైతే. మరి మీరేందో స్కామ్లో గట్రా ఏమనుకోకండి, అట్లా ఏం లేదు, డబ్బులు గట్రా ఏం అడగలేదు. వచ్చింది భారతీయ, నేను మన ముందే బాగా గట్టిగా హ్యాండ్సమ్గా ఉంటాం, అది కాకుండా బాడీ గట్రా బాగా బలంగా పెట్టుకునేసి వస్తుంది, ముట్టుకుంటుంది, చేతులు వేస్తుంది. అమ్మో ఎంతసేపు వస్తుంది, రాసుకుంటుంది. మళ్ళీ ఎట్లా ఉండదు, ఏంజల్ లాగా ఉంది చూడ్డానికి రష్యన్ పాప. అలాంటి పాప వచ్చి మనతో అట్లా చేస్తూ ఉంది అనమాట, మనతో సరసాలు ఆడుతూ ఉంది. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అండ్ చాలా బాగా అనిపించింది. ఇంకా ట్రావెల్ చేస్తున్నాం కదా, బాడీ బాగా బలంగా ఫిట్గా తయారైంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఫిట్గా తయారైంది, రోజుకి హ్యాండ్సమ్గా తయారవుతున్నాం మనం. మన రేంజ్ అంతా ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ ఫిగర్లే, మరి మామూలుగా ఉండదు. స్పైస్ అప్ యువర్ లైఫ్ అని చెప్పేసి బాగా మంచిగా ఫుడ్ అయితే బాగుంటుంది. నేను వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ఇక్కడే తింటున్నా. ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతూ ఉంది. అండ్ ఇప్పుడైతే నేను గ్రీన్ బజార్కి అయితే వెళ్తున్నాను అనమాట. గ్రీన్ బజార్కి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసినాను, మీరైతే చూసుకోవచ్చు. క్యాబ్ బుక్ చేస్తే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. సో అందుకని క్యాబ్ బుక్ చేసిన. ఇంకొక 1 మినిట్లో క్యాబ్ అయితే వచ్చేస్తుంది. ఎక్కడెవరో ఒక అమ్మాయి కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉందన్నమాట, రోడ్లో పోయి నించుకొని వెయిట్ చేస్తూ ఉంది చూడండి. మన క్యాబ్ వచ్చేసిందా? నెంబర్ చూసుకోవాలా. నెంబర్ ఏంటి 604 604. బస్సులు అయితే వస్తూనే ఉన్నాయి. అది కరెక్ట్గా బస్ స్టాప్, మీరైతే చూసుకోవచ్చు. ఇది బస్ స్టాప్. బస్సులు అయితే ఫుల్గా వస్తూనే ఉన్నాయి. అర్ధ సెకండ్కి ఒక బస్సు, నిమిషానికి ఒక బస్సు. కానీ మనకి నెంబర్లు తెలియదు కాబట్టి మనం బస్సులు వాడట్లేదు, లేదంటే బస్సు ఫుల్గా వాడేసేవాడిని. కార్లో అయితే ఎక్కి కూర్చున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్లు ఉంది.
తాత అయితే మనతో మాట్లాడుతున్నాడు. మనకైతే చెప్తాడు కజాకిస్తాన్లో మీరు హిందుస్థాన్ అని చెప్పాలా, అప్పుడే మా జనాలకు అర్థమవుతుందని. హిందుస్థాన్, రష్యా అయితే ఇండియన్ అని చెప్పాలంట. ఇండియన్ అని చెప్పాలి. కజాకిస్తాన్లో నువ్వు హిందుస్థాన్ అని చెప్తే మాత్రమే మాకు అర్థమవుతుంది, లేకపోతే నువ్వు ఇండియన్ అంటే మాకు అర్థం కాదు అన్నాడు. రాగానే మన ఇండియన్స్ చూడంగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏమనంటే నువ్వు స్టూడెంట్ ఇక్కడ అని చెప్పేసి. లేదు నేను స్టూడెంట్ కాదు, టూరిస్ట్ మీద వచ్చినానని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది చదువుకుంటారనమాట మన ఇండియన్స్. అందువల్ల బయట మీకు చాలా మంది కనిపిస్తారు. అల్మాటీలో నేను చూసినంత ఎక్కువ ఇండియన్స్ కనిపించే ఒకే ఒక సిటీ అల్మాటీలోనే. ఇది కాకుండా ఇంకెక్కడ ఎక్కువ కనిపిస్తారంటే అది పటాయాలో. అమ్మ పటాయా దారుణం, అది మొత్తం మినీ ఇండియా అయిపోయింది. అది కాకుండా నేను ఎక్కువ చూసింది వచ్చి అల్మాటీ సిటీలో అనమాట. ఫుల్ ఇండియన్స్. ఇప్పుడైతే మనం గ్రాండ్ బజార్కి అయితే వెళ్తున్నాము. సూపర్ ఉంటుంది బజార్ అయితే, మామూలుగా ఉండదు. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు వెళ్ళి మార్కెట్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి. ఇక్కడ చాలా అయితే ఉన్నాయన్నమాట. మొత్తం అయితే ఒక రౌండ్ వేసేసిన మార్కెట్ మొత్తం. మళ్ళీ రెండోసారి ఇప్పుడు మీకు అయితే వెళ్ళి చూపిస్తున్నా. ఫస్ట్ అయితే నేను తెలుసుకోవాలి కదా ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి, దాని తర్వాత మీకు చూపినవుతుంది. అందువల్ల మార్కెట్లో చూడండి వచ్చినాను. ఇక్కడ చాలా వరకు బుక్ స్టాల్స్. ఇదైతే ప్రస్తుతానికి బయట అయితే ఓపెన్ మార్కెట్ అనమాట. మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూడండి. క్రాకర్స్ కూడా అమ్ముతున్నారు, టపాకాయలు. మన సైడ్ దీపావళికి పేలుస్తాం కదా, న్యూ ఇయర్కి టపాకాయలు పేల్చుకోని చెప్పి టపాకాయలు కూడా అమ్ముతున్నారు. బాగున్నాయి. అండ్ ఇంకా ఏమున్నాయి, చెప్పులు అమ్ముతున్నారు. చూడండి యువతల పక్క చెప్పులు కొనుక్కుంటే అమ్మాయిలకి భలే క్యూట్గా పెట్టుకొని అమ్ముతున్నారు అనమాట, బొమ్మల్లాగా. బాగున్నాయి. ఇంకా కేకులు కూడా అమ్మేస్తున్నారు అయ్యా ఓపెన్గానే. చూడండి కేకులు కూడా ఉన్నాయి. నేనైతే గ్లౌజులు కొనుక్కోవాలి, నా హ్యాండ్కి గ్లౌజులు అయితే లేవు. చూసుకోండి, ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయే లోపల గ్లౌజులు అయితే కొనుక్కుంటాను. రగ్గుల్లాగా ఉన్నాయి చూడండి ఇవైతే. ఇంకా మళ్ళీ ఇక్కడ చలికి తట్టుకోవాలంటే ఇవి మాత్రం ఉండాలి. ఇంకా ఈ మొత్తం అమ్మాయిలకి ఉందయ్యా. అబ్బాయిలకి అయితే గ్లౌజులు లాంటివి ఉన్నాయి, అవైతే కొనుక్కోవాలి నేను. మళ్ళీ బయటకు వచ్చినాక గ్లౌజు కార్ఫ్ అయితే కొనుక్కుంటాను. అబ్బో చూడండి, ఇక్కడ జాకెట్ లేకుండా ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ చలి అలాంటిది అనమాట, విపరీతమైన చలి అనమాట. అందుకని ఫుల్ జాకెట్ వేసుకునే ఉంటారు అందరూ. బాగున్నారయ్యా, భలే ఉన్నారు. అమ్మాయిలు ఇక్కడ రంగానే పలకరిస్తున్నారు, మామూలుగా లేదు. ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ అయితే పెట్టినారు, చాలా పెద్దదిగా ఉంది, బాగుంది. సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్ని. అండ్ ఇదే గ్రీన్ బజార్ అనమాట. లోపలికైతే చూపిస్తాను, మీకైతే మతి పోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట గ్రీన్ బజార్ లోపలికి రాగానే చూడండి మనకి ఎన్ని రకాల స్పైసెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. చాలా రకాల స్పైసెస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే, మీరు చూసుకోవచ్చు. కారం కానీ. యా హిందుస్థాన్. హాయ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. బుడ్డడు బాగున్నాడు, యువర్ క్యూట్, నైస్. బాగున్నారా బుడ్డడా? అండ్ ఇక్కడ చూడండి స్పైసెస్ అయిపోయింది కదా, ఇవన్నీ ఆరోగ్యానికి ఎంత మంచిది చూడండి. ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి పప్పులు అయితే. ఇవన్నీ జిమ్కి వెళ్ళి మీరు అనవసరంగా మేకల్ని కోళ్ళని చంపేసే బదులు ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ తింటే మీరు ఆరోగ్యానికి ఎంత మంచిది. నేను కొన్ని అయితే కొనుక్కోవాలి, జీడిపప్పులతో సహా ప్రతి ఒక్కటి ఉంది. అండ్ ఇక్కడ మొత్తం చూసుకుంటే స్పైసెస్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. కారము, ఆ గింజలు ఈ స్పైసెస్ అయితే మొత్తం మిక్సింగ్ అయి ఉండదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మొత్తం మిక్సింగ్ అయ్యింది స్పైసెస్ అయితే. చాలా బాగుందయ్యా. జీడిపప్పులు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. జీడిపప్పులు ఉన్నాయి, ఇవన్నీ చాలా రకాల, నాకు పేర్లు కూడా తెలియవు. అన్ని రకాల స్పైసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. స్పైసెస్ కానీ పప్పు గింజలు కానీ అన్నీ. అమ్మాయి కూడా బాగుంది అనుకో, అది వేరే విషయం. అయితే వేరే వాళ్ళతో వచ్చింది. అండ్ ఇక్కడ లైవ్ జ్యూస్ అమ్ముతున్నారు, ప్రోమోగ్రనేట్ జ్యూస్ అయితే అమ్ముతున్నారు. దాన్ని కొనుక్కోవడానికి ఎంతమంది ఉన్నారు చూడండి, బాగుంది. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చూపిస్తాను. ఈ దేశంలోని నేషనల్ డ్రింక్ అయితే గుర్రం పాలు అని చెప్పినా కదా, ఇదే అనమాట గుర్రం పాలు. మీరైతే చూసుకోవచ్చు, గుర్రం పాలు. ఇది తాగినారనుకోండి గుర్రంలాగా ఎగరతారనమాట. గుర్రం పాలు మనకి ఇందులో మీరు శృంగారానికి అన్నిటికీ పనికొస్తుంది అనమాట. గుర్రం పాలు కానీ మీరు తాగినారనుకోండి ప్రతిదానికి పనికొస్తుంది. పిక్కల్స్ అయితే చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో. చాలా రకాల పిక్కల్స్ అయితే పెట్టిన్నారు. మొత్తం పిక్కల్స్తో పాప అందమైన అమ్మాయి కూడా కూర్చోండి, భలే ఉన్నది ఆ పాప అయితే చూడడానికి, దుమ్ములు వేసిపోయింది. అండ్ ఇక్కడ మీకు చాలా రకాల పిక్కల్స్ ఉన్నాయి చూడండి. నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏమరా అంటే ఇక్కడ చూడండి టమాటాల దగ్గర చేసి పెట్టినారు. టమాటాల్లో ఉన్నాయి, ఇంకా చాలా రకాలు చేసి పెట్టినారు. కొన్ని అయితే మిర్చి పిక్కల్స్ ఉన్నాయి, టమాటా ఉన్నాయి. అబ్బో మామూలుగా లేదు పిక్కల్స్ మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం టమాటాలే అట్లే వేసి పెట్టినారు. టమాటా మొత్తం బాగుంది అయ్యా. అండ్
మష్రూమ్ పికల్స్ అనమాట. మష్రూమ్తో అయితే చేసి పెట్టినారు చూడండి. ఇన్ని రకాల మష్రూమ్స్, ఇంకా మిగతా కాయగూరలు ఇవన్నీ చేసి పెట్టినారు. కాయగూరలతో మొత్తం పికల్స్ అండ్ మసాలాలు చూడండి ఎన్ని రకాలు ఉందో. అబ్బో సూపర్ ఉందయ్యా. నిజానికి వంటకు కావాల్సిన సామాగ్రిలు మొత్తం ఇక్కడే దొరికేటట్టు ఉన్నాయి. వీళ్ళ భాషలో రాస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం జలుబు చేసినందువల్ల ముక్కు చెడిపోయింది, అందుకే ఇంత దగ్గరికి వచ్చినా కూడా నాకేం కావట్లేదు అనమాట. ఫుల్ మసాలాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి పెట్టేసి మొత్తం బకెట్లో, చిన్న చిన్న బకెట్లో ఒకటి పెట్టేసి ఆ బకెట్ లెక్కనైతే అమ్ముతున్నారు మసాలాలు మొత్తం. బాగుందయ్యా, సూపర్ ఉంది మార్కెట్ అయితే. అసలు చూపించడానికి ఎన్ని ఉన్నాయో తెలిసిన, 1 2 కాదు, చాలా అయితే ఉన్నాయి. హలో, వెల్కమ్. బాగుందయ్యా, సూపర్. ఇవి చూడండి. మరి మనకంత ఈ వంటల మీద మనం చాలా దూరం అనమాట. మనం తినేదానికైతే ముందుంటాం కానీ వంటలు చేసేదానికి మనం చాలా దూరము. అందువల్ల మీకు చెప్పలేను నేను ఏది ఎగ్జాక్ట్గా ఏంటని చెప్పేసి, కానీ మీకైతే చూపిస్తాను, మీకైతే అర్థమవుతుంది ఏంటని చెప్పేసి. ఇంక యువతల పక్క చీజు గట్రా అవన్నీ యువతల పక్క మార్కెట్లో ఉన్నాయి. చూసుకోండి మార్కెట్ మొత్తం ఎలా ఉన్నాయో. మొత్తం చీజ్తో చేస్తున్నారు, మామూలుగా లేదు అసలుకి. చూసినారా? అబ్బో, సున్నుండలా ఇవి? సున్నుండలానే ఉన్నాయి చూడ్డానికి. అవతల పక్క ఇక్కడైతే చూడండి, ఇది మొత్తం చీజ్ షాప్ అనమాట. చీజులు మొత్తం గడ్డలుగా పెట్టినారు చీజ్ మొత్తాన్ని. బాగుందయ్యా, బ్రహ్మాండంగా ఉంది. చీజ్ ఆల్ చీజ్. ఓకే, బాగుంది చీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నైస్, గుడ్. చాలా బాగుంది అనమాట చీజ్ అయితే తినడానికి. అబ్బా అదిరిపోయింది, మామూలుగా లేదు. సూపర్ ఫ్రెష్, సూపర్ టేస్టీగా ఉంది చీజ్ అయితే. అండ్ యువతల పక్క చూడండి, పీపుల్ కూడా ఇక్కడ చాలా మందికి భాష రాదు. మీతో మాట్లాడడానికి వాళ్ళు రూడు అదంతా అనుకోకండి, వాళ్ళకి ఇంగ్లీష్ రాదనమాట. వాళ్ళకి వచ్చింది ఓన్లీ రష్యన్. మీకు కానీ రష్యన్ వస్తే వీళ్ళు ఎంత ఫ్రెండ్లీగా తెలుస్తుంది. హాయ్, నమస్తే. యూనో, థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ కజాక్ స్వీటా? ఓకే. చూసుకోండి నందు. జొన్న అనమాట. జొన్నతో తయారు చేస్తున్నారు. కౌ చీజా? అచ్చా, నైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాగున్నారనమాట. మంచిగా ఒకరికి ఇద్దరికి ఇంగ్లీష్ వస్తూ ఉంది, మంచిగా మాట్లాడుతున్నారు. సూపర్ గడిచిపోతుంది అయ్యా సమయం అయితే ఇక్కడ. కానీ మీరు వాళ్ళు రూడ్ అని చెప్పి ఏమాత్రం అనుకోకండి, వాళ్ళు సూపర్ ఫ్రెండ్లీ అనమాట. వాళ్ళకి భాష రాదు అంతేగాని మిగతాంతా సూపర్ ఫ్రెండ్లీ. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, హార్స్ మార్కెట్ అనమాట. గుర్రపు మాంసం అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు. రేట్లు కూడా వేస్తున్నారు చూడండి. ఇదైతే గుర్రం కాళ్ళు చూసినారా? గుర్రం కాళ్ళు రేట్ వచ్చే కొద్దికి 1500, 1500 రూపాయలు అనమాట. గుర్రం కాళ్ళు సూప్ చేసుకొని తాగడానికి. అండ్ హార్స్లో చాలా రకాల హార్స్ మీట్ అయితే ఉంది, మీకు అన్నీ చూపిస్తాను. ఇది గుర్రం పేగులు, హార్స్ పేగులు అనమాట. యువత ఇక్కడ ఈ దేశంలో వీళ్ళు చికెన్ తినరో కానీ గుర్రం మాత్రం ఖచ్చితంగా తింటారు. గుర్రం మాంసం లేకుండా వీళ్ళు రోజు అయితే గడవదనమాట. ప్రతిరోజు గుర్రం మాంసం పడాలి వీళ్ళకి, అదనమాట. ఇది రేట్లు అంతా వేస్తున్నారు. మొత్తం చూడండి స్ప్లిట్ చేసి పెట్టినారు. మనం కూడా హార్స్ మీట్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈ దేశంలో మిస్ అయితే మళ్ళీ హార్స్ మీట్ వేరే దేశంలో ట్రై చేయడం చాలా కష్టం. కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి దేశంలోనే హార్స్ మీట్ ట్రై చేయాల. బాగుందయ్యా. దీని మీద పెట్టయితే తీసుకొని వస్తున్నారు. మొత్తం చూడండి, మొత్తం అదే హార్స్ మీటే అనమాట. సూపర్ అబ్బా, ఎంత ఫ్రెష్గా, ఎంత హైజీన్గా, ఎంత క్లీన్గా ఉంది చూడండి. ఇక్కడ గ్రీన్ బజార్ అన్నదాంతో అందరూ గ్రీన్ జాకెట్స్ వేసుకొని ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈజీ కనిపెట్టచ్చు, ఓకే వీళ్ళు వర్కర్స్ కాదని చెప్పేసి అట్లా. అండ్ ఇంకోటి ఇక్కడైతే చూపిస్తా చూడండి. ఫైన్, ఇట్స్ ఫైన్, గుడ్. ఓకే, దిస్ వన్ horse liver కాజా పేగులు అనమాట. హోర్స్ చికెన్, నైస్, గుడ్. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాయి అనమాట.
అయ్యా సూపర్ అయ్యా. ఇంక ఇదైతే బాత్లో కోడ్లో తెలియట్లేదు, మొత్తం కవరింగ్ చేసి ప్యాకింగ్ చేసి. ఓకే ఓకే ఓకే. అతనైతే సడన్గా చూసి తీయకరా నాయనా అని చెప్పినాడు దాన్ని, ఎందుకంటే అవి కొంచెం కవరింగ్ ప్యాకింగ్లు అంతా చేస్తున్నారు, అందుకే లేదు ఇది తీయట్లేదు అని చెప్పినారు. ఓడి అమ్మ ఎక్కడైతే చూడండి మామూలుగా లేదు, పేగులా ఏంత ఇది తెలియట్లేదు, మొత్తం చుట్టేస్తున్నారు, గుడ్డ చుట్టినట్టు చుట్టేస్తున్నారు. చేతులు చూడండి గ్లౌజులు కూడా వేసి ఫుల్ హైజీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది బాగుంది మంచిగా అనిపిస్తుంది. ఎవరు ఏం తిట్టట్లేదు నన్ను. ఈ మార్కెట్ లోపలికి వచ్చి తీసిన ఇదే ఆఫ్రికాలో నేను తీస్తూ ఉంటే చాలా గొడవలు జరిపి పెద్ద పెద్ద రచ్చలు జరిగిపోతుంది అనమాట ఆఫ్రికాలో తీసేటప్పుడు. కానీ ఇక్కడ కాబట్టి ఎవరు ఏం అనట్లేదు, మంచిగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట మేము. ఇంకా దాని నాలుకైతే చూస్తారా, అది చూడండి నాలుక, గుర్రం నాలుక సైడ్లో తగిలించున్నారు గుర్రం నాలుకని. ఇంకా మీకు మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపిస్తా చూడండి గుర్రం నాలుక ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చినామయ్యా గుర్రం మాంసము, ఇదే గుర్రం నాలుక అనమాట, ఎంత పెద్దదిగా ఉంది చూసినారా. గుర్రం నాలుగే 4 కేజీలు 5 కేజీలు పడేటట్టు ఉన్నది. అండ్ ఇక్కడ ఓడి అమ్మ ఇదేంటి చేపలా, ఇంత పెద్ద చేప గదిలేండి, మొత్తం హార్స్ మీటే, చాలా పెద్దదిగా ఉంది. హార్స్ మార్కెట్ అయితే చూసినారు కదా, గుర్రం మాంసము మీకు ఎలా అనిపించిందో ఏంటో కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ 1 కేజీ హార్స్ మీట్ వచ్చేదికి 1500 రూపాయలు మాత్రమే వీళ్ళ కరెన్సీలో, చాలా చీపే. అంటే మన కరెన్సీలో 1000 రూపాయల నుంచి 1100 రూపాయల మధ్యలోకి అయితే వస్తుంది. 1 కేజీ హార్స్ మీట్ అయితే 1100 రూపాయలు అనమాట ఇక్కడ. సో ఓకే, బడ్జెట్లోనే. మన సైడ్ మనం మటన్ అంతంత పెట్టి కూడి తింటాం కదా, ఇక్కడ మటన్ అవన్నీ తక్కువ, అవన్నీ ఎక్కువ కనబడట్లేదు చూడండి. మార్కెట్ మొత్తం హార్స్ మీటే దొరుకుతూ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట మార్కెట్ అయితే, నాకైతే సూపర్గా నచ్చింది. ఇంక యువతల పక్క మార్కెట్లో మొత్తం చేపలు అండ్ యువతల పక్క మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఫ్రూట్స్ గట్రా అమ్ముతున్నారు. మార్కెట్ మొత్తం అన్నీ ఫ్రెష్గా మంచి హైజీన్గా బాగా క్లీన్గా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. నేను చూసిన దాంతో క్లీనెస్ట్ మార్కెట్ ఏమరా అంటే ఇదే అనమాట. ఆల్మాటీలోని ఈ ఏదైతే గ్రీన్ మార్కెట్ ఇదే అనమాట క్లీనెస్ట్ మార్కెట్. నేను ఇంతవరకు నా 18వ దేశంలో క్లీనెస్ట్ మార్కెట్ చూసినాను. నా 17 దేశంలో నేను ఇంతవరకు క్లీనెస్ట్ మార్కెటే చూడలేదు. ఈ దేశంలో చూసినాను. సూపర్ క్లీన్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు తినడానికి ప్రతి ఒక్కటైతే దొరుకుతూ ఉంది ఇక్కడ, మామూలుగా లేదు. అబ్బాబ్బా ఇది చూడండి, మొత్తం డ్రింక్స్ గట్రా, అయ్యో 1 2 మామూలు ఉపయోగాలు కాదు, అదిరిపోయింది అసలుకి. ఇంకా అవతల పక్క మంచి స్పైసెస్, యువతల పక్క అంతా ఫ్రూట్స్, సూపర్ అనిపిస్తుంది అనమాట. నాకైతే బ్రహ్మాండంగా నచ్చుతుంది మార్కెట్. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో మీరు మర్చిపోకుండా కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఈ వీడియో ఎంతైతే ఎంజాయ్ చేస్తానండి. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఫ్రమ్ కజకిస్తాన్.